శ్వేత ఒకరోజు సడన్గా మా ఆఫీస్కి వచ్చింది, కలవాలి సార్ అన్నాను. సరే, నేను సాధారణంగా హీరోయిన్స్ వచ్చి కలుస్తా అంటే నేను అవాయిడ్ చేస్తాను. సో బట్ 2-3 టైమ్స్ మెసేజ్ పెట్టి సార్ ఐ మీన్ హైదరాబాద్ నేను కలవాలంటే సరే కమ్మని చెప్పి ఆఫీస్కి వచ్చి మీ బ్యానర్లో ఎక్కడికి పోతావు చిన్నవాడి తర్వాత ఏ సినిమా నేను తెలుగులో చేయలేదు సార్, చేయట్లేదు, అంటే నాకు మంచి కథ వస్తే చెయ్యాలని ఉంది. సో మీ బ్యానర్లో ఏదైనా పాసిబిలిటీ ఉంటే చేయండి. ఏదో వచ్చి అడిగినప్పుడు నో అని చెప్పలేం కదా, ఏదైనా ఉంటే చెప్తాంలే అని ఓవరాల్గా చెప్పేశాను. ఆఫ్టర్ దిస్ స్క్రిప్ట్ అయిపోయాక సతీష్ నేను కూర్చున్నప్పుడు సో ఇంకొక హీరోయిన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు సతీష్ ఎక్కడికి పోతావు చిన్నవాడ అమ్మాయి వచ్చేసి వెళ్ళింది ఏంటి ఆ సినిమా అంటే నేను అప్పటికి ఆ సినిమా చూడాల, బాగుంటుంది సార్ పర్ఫార్మెన్స్ బాగా చేసింది అంటే అప్పుడు మళ్ళీ ఫొటోస్ చూసి సరే అమ్మాయికి టచ్లోకి వెళ్ళి కథ చెప్పండి అన్నాను. అలా అమ్మాయి ఆఫీస్కి వచ్చి అడగడం వల్ల గుర్తుపెట్టుకొని సతీష్ వెళ్ళి మళ్ళీ కథ చెప్తే శ్వేత ఈ సినిమాలోకి వచ్చింది. సో వాట్ ఈస్ యువర్ ఫీల్? నాకు ఇప్పుడు కూడా అది గుర్తుంది సార్. నేను తమిళ్లో చాలా మూవీస్ చేశాను, అది తర్వాత తెలుగులో చేయాలంటే డిఫరెంట్ ఉండాలి, జస్ట్ గ్లామర్ డాల్గా ఉండకూడదు, పర్ఫార్మెన్స్ చేయాలని అనుకున్నప్పుడు నాకు ఎక్కడికి పోతావు చిన్నవాడ వచ్చింది. అది తర్వాత ఆల్మోస్ట్ 1 year నేను మంచి మూవీస్ చేయాలని వెయిట్ చేస్తున్నప్పుడు దిల్ రాజు గారు మూవీస్ అన్నీ నేను ఆల్రెడీ చూశాను, చేసే ఇలాంటి ప్రొడక్షన్లో మంచి ఫ్యామిలీ మూవీస్ చేయాలని నేను డిసైడ్ చేశాను. అప్పుడే నేను మెసేజ్ పెట్టాను. సో అది మైండ్లో పెట్టుకొని సతీష్ గారు అండ్ రాజు గారు నాకు పద్దు అని క్యారెక్టర్ ఇచ్చారు. ద డే 1 స్క్రిప్ట్ విన్నప్పుడు నేను పద్దు క్యారెక్టర్ చేస్తానో లేదో కానీ పద్దు క్యారెక్టర్ వేరే ఎవరు చేయకూడదు, అలాంటి ఒక పొసెసివ్నెస్ వచ్చేసింది నాకు ఆ క్యారెక్టర్. మంచి కోఆర్డినేషన్ బిట్వీన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్స్ అందరూ ఒక కెమిస్ట్రీ వచ్చి ఆ సెట్లో సో మెనీ యాక్టర్స్ ఆ టైంలో ఆ సీన్స్ షార్ట్స్ ఇట్ వాజ్ సర్ప్రైజ్ థింగ్ ఫర్ మీ అండ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంత పెద్ద టీంలో పెద్ద యాక్టర్స్తో నేను వర్క్ చేసినది. అండ్ ఐ లర్న్ సో మెనీ థింగ్స్. చాలా మూవీస్ డిఫరెంట్గా వస్తుంది, బట్ ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయి మూవీస్ చాలా తక్కువ. సో ఈ టైంలో శ్రీనివాస కళ్యాణం మీ ముందు 9th వస్తుంది. సో అందరూ మూవీ చూడండి, వాల్యూస్ ఇంకా మైండ్లో పెట్టుకోండి అండ్ మంచిగా మ్యారేజెస్ చేయండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.